హాయ్ హలో వెల్కమ్ టు మై ఆల్గో ట్రేడింగ్ ఛానల్. మే 5న మనం ఆల్గో ట్రేడ్ కంప్లీట్ చేసుకున్నామండి. ఆ రిజల్ట్ కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు మే 6th ఏం జరిగింది అనేది మనం ఒకసారి చూద్దాం. మన దగ్గర రెండే ఆల్గోస్ ఉన్నాయి. ఒక ఆల్గో స్పెషాలిటీ ఏంటి అంటే మనం అది ఎలా కోడ్ రాసాము అని అంటే ఒక సిగ్నల్ ట్రిగ్గర్ అయిన తర్వాత అది వెయిట్ చేసి ప్రైస్ కోసం వెయిట్ చేసి ఒక మంచి ప్రైస్ కోసం వెయిట్ చేసి పొజిషన్ తీసుకుంటుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిగ్నల్ అంటే ఏంటి అంటే స్క్రీన్ మీద మీరు డైరెక్ట్గా ఒక గ్రీన్ లైన్, ఒక ఎల్లో లైన్, ఒక రెడ్ లైన్ చూడొచ్చు. గ్రీన్ లైన్కి రెడ్ లైన్కి మధ్యలో ఎల్లో లైన్ ట్రావెల్ చేస్తుంటుంది. ఎప్పుడైతే ఎల్లో లైన్ రెడ్ లైన్ని టచ్ చేస్తుందో లేదంటే దాటుతుందో అప్పుడు మనకి షార్ట్ సిగ్నల్ జనరేట్ అవుతుంది. సో షార్ట్ పొజిషన్స్ తీసుకోవాలి. అయితే ఒక ఆల్గో, మన దగ్గర రెండు ఆల్గోస్ ఉన్నాయి. ఒక ఆల్గో ఏంటి అంటే అలా టచ్ చేసిన వెంటనే పొజిషన్ తీసుకుంటుంది. ఈ ఆల్గో ఏంటంటే ఇది ఈగల్ హంట్ అని పెట్టాం మనం పేరు. టచ్ చేసి మనకు పొజిషన్ ట్రిగ్గర్ అయిన తర్వాత కూడా సిగ్నల్ వచ్చింది, పొజిషన్ తీసుకోమని చెప్పాం. తర్వాత కూడా ఇంకొంచెం వెయిట్ చేసి బెటర్ ప్రైస్ కోసం ట్రై చేసి అప్పుడు ఇది తీసుకుంటుంది. ఇది మనకి సెకండ్ ఆల్గో. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనందరం ఏదో ఒక థియరీ ఫాలో అవుతూనే ఉంటాం. ఏదో ఒక థియరీ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో సిగ్నల్ ఇస్తుంది. సిగ్నల్ ఇచ్చిన వెంటనే కూడా మనం పొజిషన్ తీసుకుంటాం. కానీ చాలాసార్లు P&L రెడ్లోకి వెళ్ళిపోతుంది. అదేంటి మనం డిసిప్లిన్డ్గానే ఉన్నాం కదా, ఒక థియరీనే ఫాలో అవుతున్నాం కదా, సిగ్నల్ వచ్చింది కదా, అప్పుడే పొజిషన్ తీసుకున్నాం కదా, అయినా కానీ P&L రెడ్లోకి ఎందుకుంది అంటే ఇంకా సిగ్నల్ వచ్చిన తర్వాత కూడా ఇంకొక బెటర్ ప్రైస్ వేవ్ ఉంటుందేమో అనేది చూస్తూ అలాంటి పొజిషన్ని మాత్రమే తీసుకుంటుంది ఈ ఆల్గో. మీరు చూస్తే మనకి సిగ్నల్ రావటం, ఎంట్రీ కూడా తీసేసుకుందండి. అది ఎంట్రీ వచ్చేసి 82,652 దగ్గర మనకి ఎంట్రీ తీసుకుంది. అయితే మనకు అక్కడ కనిపిస్తున్న ఫేవరబుల్ ఎక్స్కర్షన్, యాడ్వర్స్ ఎక్స్కర్షన్ ఏమీ లేదండి. మనం ఒక పొజిషన్ తీసుకున్న తర్వాత ఎంత గ్రీన్ చూసాము అంటే అక్కడ మనకు దగ్గరగా 12,000 ప్లస్ దాకా చూసింది అండ్ 21,000 మైనస్ దాకా చూసింది. పొజిషన్ ఓపెన్ అయిన తర్వాత పొజిషన్ ఇంకా రన్ అవుతూనే ఉంది. ఇది పేపర్ ట్రేడ్ అండి. ఇది ఇందులో రియల్గా మనం ఏం చేసింది లేదు. మనం ఆల్గో ట్రయల్ రన్లో ఉన్నాము కాబట్టి టెస్ట్ చేస్తున్నాము అసలు ఎలా రన్ అవుతుంది, ఏమవుతుంది అని చెప్పేసి. మనం కనుక చూస్తే ఆల్మోస్ట్ ఆల్ P&L పాజిటివ్లో ఉంది. చాలాసార్లు మనం పొజిషన్ తీసుకున్నప్పుడు విపరీతమైన ప్రెషర్లోకి వెళ్ళిపోయాం, ఎందుకంటే రెడ్లో ఉండేది. బట్ ఇది చక్కగా ఫేవరబుల్ 40, యాడ్వర్స్ 21, అంటే 40,000 ప్లస్లో ఉండుండేది, 21,000 మైనస్లో ఉండుండేది. ఆ రెండింటి మధ్యలో P&L ఊగుతుంది. అండ్ ఆల్మోస్ట్ ఎల్లో లైన్ అనేది గ్రీన్ లైన్ని టచ్ చేసేసిందండి. అంటే మనకి ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోమనే సిగ్నల్ మనం రాసిన కోడ్ ద్వారా ఆల్గో చెప్పేసినట్టే ఎగ్జిట్ అవ్వమని. అండ్ ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎగ్జిట్ అయినా కూడా P&L పాజిటివ్లోనే ఉంది మనకి. అంటే మీరు ఒకవేళ 41,000 ప్లస్ తీసుకోవచ్చు అనే పరిస్థితి కూడా కనిపించింది. కాబట్టి అసలు మీరైతే ఎక్కడ ఎగ్జిట్ అయ్యి ఉండేవాళ్ళు? మనం మాన్యువల్గా అయితే ఎక్కడ ఎగ్జిట్ అయ్యి ఉండేవాళ్ళం? -21 చూసినప్పుడు ఎక్కువ ప్రెషర్ ఫీల్ ఎగ్జిట్ అయ్యేవాళ్ళ, లేదంటే +41 దాకా వెయిట్ చేసి తీసుకునేవాళ్ళ? మీరైతే ఎక్కడ ఎగ్జిట్ అయ్యేవాళ్ళు? కామెంట్ చేయండి. అండ్ మన పొజిషన్ అయితే ఎగ్జిట్ అయిపోయింది. 36,000లో ఫైనల్గా ఎగ్జిట్ అయింది. పొజిషన్ పాజిటివ్లో ఎగ్జిట్ అయింది. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ 4:30కి 6:30కి మధ్యలో అంటే 2 అవర్స్లో కంప్లీట్గా ఆల్గో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ జరిగిందండి.